హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ 360. దులీప్ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్లో భాగంగా టీమ్ ఏ అండ్ టీమ్ బి చిన్న సమయ వేదికగా తలబడ్డారు. ఈ సూపర్ మ్యాచ్లో టీమ్ బి వాళ్ళు టీమ్ ఏ పైన ఏకంగా 77 పరుగుల తేడాతో ఘనమైన విక్టరీ సొంతం చేసుకున్నారు. మ్యాచ్ లిస్ట్లోకి వెళ్ళిపోతే మొట్టమొదటిగా టీమ్ ఏ టాస్ గెలిచి బౌల్ ఫస్ట్ తీసుకుంటే టీమ్ బి వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏకంగా 321 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఇక దానికి రిప్లైగా టీమ్ ఏ వాళ్ళు కేవలం 231 రన్స్కే పరిమితం అయిపోయారు. దాంతో టీమ్ బికు ఏకంగా 90 రన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ అయితే వచ్చింది. ఆ హై కాన్ఫిడెన్స్తో వాళ్ళు బరిలోకి దిగినప్పటికీ కేవలం 184 రన్స్కే పరిమితం కావడంతో టోటల్గా ఫైనల్ టార్గెట్ వచ్చేసి 274 రన్స్గా టీమ్ బి వాళ్ళు టీమ్ ఏ కోసం అయితే నిర్దేశించడం జరిగింది. దానికి రిప్లైగా టీమ్ ఏ వాళ్ళు కేవలం 198 రన్స్ మాత్రమే స్కోర్ చేసి ఆల్అౌట్ అయిపోయారు. దాంతో వాళ్ళు 77 రన్స్ తేడాతో ఈ మ్యాచ్ అయితే కోల్పోవాల్సి వచ్చింది. ఇక మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే చెప్పే కదా స్టార్టింగ్లోనే టీమ్ ఏ వాళ్ళు బౌల్ ఫస్ట్ తీసుకున్నారని. వాళ్ళు బౌల్ ఫస్ట్ తీసుకున్నదే అనువుగా వాళ్ళైతే 94 రన్స్కే 7 వికెట్స్ తీసేసుకొని టీమ్ బిని పీకల్లోతు కష్టాలు అయితే మిగిల్చారు. బట్ అక్కడి నుంచి ముషీర్ ఖాన్ అండ్ నవదీప్ సైని ఎంతో అద్భుతంగా బ్యాట్ చేసి ఏకంగా 403 బాల్స్లో 205 రన్స్ పార్ట్నర్షిప్ చేసి మ్యాచ్ డిఫైనింగ్ నాక్స్ అయితే ఇద్దరు ఆడారని చెప్పాలి. ముఖ్యంగా ముషీర్ ఖాన్ 181 రన్స్ చేసి డబుల్ సెంచరీ మిస్ అయినప్పటికీ సెలెక్టర్ల కలర్లో అయితే పడడం అస్సలు మిస్ కాలేదు. తప్పకుండా అతన్ని మన వాళ్ళైతే కంటెన్షన్లో తీసుకుంటారు. ఎందుకంటే కేవలం 19 years ఓల్డే. ఇంటర్నేషనల్ స్టార్స్ పైన కూడా అద్భుతంగానే బ్యాటింగ్ చేశారు. అటు సైడ్ ఖలీల్ అహ్మద్, ఆకాష్ దీప్, ఆవేష్ ఖాన్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నా కూడా అతను ఏ మాత్రం బెదరకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఆ 181 స్కోర్ చేశాడు. అది కూడా మరీ స్లోగా కాదు, మరీ ఫాస్ట్గా కాదు, ప్యూర్ టెస్ట్ బ్యాటింగ్ అంటే ఏంటో చూపించాడు. 373 బాల్స్ ఫేస్ చేశాడు. వేరేజ్ నవదీప్ సైని ఏం తక్కువ తిన్నాడా, అతను కూడా మోర్ దెన్ ఎ టైలెండర్, సింప్లీ బౌలింగ్ ఆల్రౌండర్ లాగైతే బ్యాట్ చేశాడు. 144 బాల్స్లో ఏకంగా 56 రన్స్ స్కోర్ చేశాడు. దాంతో టీమ్ బి వాళ్ళకి 321 రన్స్ అయితే వచ్చింది. వీళ్ళిద్దరికిన ఈ మాత్రం ఆడకపోయినంటే ఏ 120కో 130కో ఆల్అౌట్ అయిపోయిండే వాళ్ళు. అది 4th innings టోటల్ పైన చాలా ఎఫెక్ట్ అయితే చూపించినది, థ్యాంక్స్ టు దీస్ టూ. ఇక బౌలింగ్ కార్డ్ విషయానికి వచ్చేస్తే ఆకాష్ దీప్ 4 వికెట్లు తీసుకున్నాడు. ఇక మిగతా వాళ్ళందరూ సమిష్టిగా అయితే రాణించారు. ఇక టీమ్ ఏ వాళ్ళు ఎంత స్కోర్ చేశారని స్టార్టింగ్లో తెలుసుకున్నారు. 231 రన్స్. ఈ 231 రన్స్లో అందరికీ స్టార్ట్స్ వచ్చాయి. ముఖ్యంగా అక్కడ శుభ్మాన్ గిల్ అయితేనేమి, మయాంక్ అగర్వాల్ అయితేనేమి అందరికీ స్టార్ట్స్ వచ్చాయి. అందరూ 36, 25 ఇలా వరుస కొడుతూ రన్స్ అయితే చేసినప్పటికీ వాటిని బిగ్ నాక్స్గా కన్వర్ట్ చేయకపోవడంతో వాళ్ళైతే 231 రన్స్కి పరిమితం అయిపోయారు. ఒకనొక టైంలో 190కో 180కో ఆల్అౌట్ అవుతారు అనుకున్నాం. బట్ లాస్ట్లో వచ్చి తనుష్ కోటి అని ఆల్రౌండర్ ఒక 32 రన్స్ అయితే స్కోర్ చేశాడు. దాంతో వాళ్ళు 231 రన్స్ అయితే బోర్డు పైన చేయగలిగారు. దాంతో వాళ్ళకి 90 రన్స్ ట్రైల్లో అయితే వాళ్ళు ఆ ఇన్నింగ్స్ అయితే ముగించారు. ఇక టు ద రిప్లైలో వీళ్ళు కూడా ఏం పెద్దగా అయితే ఆకట్టుకోలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా అలాగే జరిగింది. మ్యాక్సిమం అందరు బ్యాటర్లు అయితే విఫలమైపోయారు. సేమ్ ఇక్కడ కూడా అందరు విఫలమయ్యారు. కొద్దో గొప్ప ఆదుకున్న బ్యాటర్లు ఎవరైనా ఉన్నారంటే రిషబ్ పంత్ అండ్ సర్ఫరాజ్ ఖాన్. ఎందుకంటే అప్పుడు ముషీర్ ఖాన్ అండ్ నవదీప్ సైని ఆదుకున్నారు. అది మినహాయిస్తే మిగతా వాళ్ళు సేమ్ అదే సీన్ రిపీట్ అయిపోయింది. బట్ ఈసారి వీళ్ళిద్దరూ అంత పెద్ద పార్ట్నర్షిప్లు ఏం చేయలేదు. సర్ఫరాజ్ ఖాన్ 36 బాల్స్లో 46 రన్స్ స్కోర్ చేశాడు. రిషబ్ పంత్ మటుకు T20 కైండ్ ఆఫ్ బ్యాటింగ్ ఆడాడు. 40+ బాల్స్లో 61 రన్స్ అయితే స్కోర్ చేశాడు. దాంతో టోటల్గా వీళ్ళకైతే 274 రన్స్ టార్గెట్ నిర్దేశించడానికి అవకాశం అయితే వచ్చింది. దానికి టు ద రిప్లైలో టీమ్ ఏ వాళ్ళు నానా కష్టాలు పడ్డారు. కన్సిక్యూటివ్గా వికెట్లు అయితే కోల్పోతూనే వచ్చారు. 5-6 బ్యాటర్లు సింగిల్ డిజిట్కి అవుట్ అయ్యారు. అండ్ దాంతో పాటు కేవలం 2-3 బ్యాటర్లు మాత్రమే ఆ డబల్ డిజిట్ ఫిగర్ని అయితే అందుకున్నారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ని ఇక్కడ ఎంత మెచ్చుకున్నా తక్కువే. మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ ఇవ్వకపోయినా రాహుల్ మటుకు అలాగే నించొని 57 రన్స్ అయితే స్కోర్ చేశాడు. మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ ఇవ్వకపోవడంతో లాస్ట్కి అతను కూడా అవుట్ కావాల్సి వచ్చింది. ఇక చివరిలో ఆకాష్ దీప్ మటుకు 39 బాల్స్లో 4 4s అండ్ 3 6s సాయంతో ఒక 43 రన్స్ క్విక్ ఫైర్ నాక్, ఎంటర్టైనింగ్ నాక్ ఆడినప్పటికీ అనూహ్య రీతిలో రన్అట్ కావడం జరిగింది. ఇది ఈ వీడియో. మరి నెక్స్ట్ మ్యాచ్ రివ్యూలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటూ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.